ఏ విధంగా మనం జనసేన పార్టీలో వీ ఆల్వేస్ బీన్ అ ఛాంపియన్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ. సిటిజన్స్ రైట్స్ గురించి, స్టేట్ పాలసీ గురించి, ట్రాన్స్పరెన్సీ ఆఫ్ గవర్నెన్స్ గురించి ఎప్పుడు కూడా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ నుంచే మన ఇన్స్పిరేషన్ మనం డ్రా చేయాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అంటే సుమారు 2 సంవత్సరాలు దానిపైన డిబేట్స్ చేసి మన ఫ్రేమర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మనకు అందించిన ఆ రాజ్యాంగాన్ని ప్రతి సందర్భంలో కూడా మనం గుర్తు చేసుకోవాలనే భావనతోటి ఆయన ప్రత్యేకంగా మన సోషల్ జస్టిస్ గురించి మనం ప్రమోట్ చేసినప్పుడు కానివ్వండి, లేదా మన పనితీరులో కానివ్వండి, ఎక్కడ కూడా రాజీ పడకుండా మనం పోరాటం చేయాలనే దానిపైన జనసేన పార్టీ నిలబడింది. అదే కాదు, వీ హ్యావ్ ఆల్సో షోన్ దట్ వాట్ వీ కమిట్ అండ్ వాట్ వీ వర్క్ ఎట్ ద రీజనల్ లెవెల్, ఆ ఎక్సలెన్స్, ఆ క్వాలిటీ ఆఫ్ వర్క్ మనం చేసినప్పుడు అది జాతీయ సర్వీస్గానే మనం భావించవచ్చు, నేషన్ కోసమే మనం దాన్ని త్యాగం చేయొచ్చు, అందించవచ్చు అనే ఆలోచనతోటి మనం అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. చిన్న ఉదాహరణకి పంచాయతీరాజ్ విభాగంలో 24వ స్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ని మన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అద్భుతంగా ఆయన సారథ్యంలో పంచాయతీరాజ్ శాఖని 24 స్థానం నుంచి 1వ స్థానానికి ఈరోజు భారతదేశంలో తీసుకురాగలిగారు. ఇదే కదా మన జాతిపితలు, అదేవిధంగా మన స్వాతంత్రం కోసం పోరాడిన మహనీయులు అందరూ కూడా కోరింది. వీ షుడ్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ సెంటర్. ద స్ట్రాంగ్ సెంటర్ షుడ్ ఎనేబుల్ స్టేట్ గవర్నమెంట్స్ అండ్ దేర్ పాలసీస్ టు మేక్ అ బెటర్ లివింగ్ ఫర్ ఎవ్రీ సిటిజన్ అండ్ ఆఫ్ కోర్స్ టు ఎంపవర్ ద లోకల్ బాడీస్. ఈ 3 tiers ఆఫ్ గవర్నెన్స్ గురించి మనందరం కూడా ఎప్పుడు కూడా చదువుకునే వాళ్ళం. కొంతమందికి అవకాశం దొరికింది ఈ ప్రాంతాల్లో ఇటువంటి వ్యవస్థల్లో పనిచేయడానికి, అందరికీ దొరకపోవచ్చు. కానీ ఈ ఢిల్లీ పర్యటన ద్వారా, ఇటువంటి సభ ద్వారా మీ అందరికీ కూడా మనం ఇటువంటి ఆలోచనలు రావాలి, ఈ విధానాలు మీరు కూడా అర్థం చేసుకోవాలని ఒక ప్రయత్నం మొట్టమొదటిసారి నేను అనుకోవడం. బహుశా నాకు కూడా దాదాపు 25 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం ఉంది, కానీ ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇట్లా ఆలోచించి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది మొట్టమొదటిసారి. నిజంగా మనం గర్వపడాలి. ఎందుకంటే నేషన్ ఫస్ట్ అనేది మనం ఎప్పుడు కూడా మన బ్లడ్లో ఉండాలి, దానికోసమే మనం నిలబడాలి. మన కోసం త్యాగం చేసిన మన వీర సైనికుల కోసం, అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఏ విధంగా నిలబడ్డారో దాన్ని ఎప్పుడు కూడా మనం నెరవేర్చుకుంటూ ఉండాలని ఎప్పుడు కూడా మనం మాట్లాడుకుంటూనే ఉంటాం.